ఏంటి? ఒకటి ఫస్ట్ ఫారెన్ హ్యాండ్ భారతదేశంలో వచ్చి అల్లరి చేస్తుంది అన్నారు ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఫారెన్ హ్యాండ్ ఆ టైం నుంచి భారతదేశం ఏ గవర్నమెంట్ ఉండేదా మళ్ళీ ఏదో రాగా డివైడ్ చేసి ఎరగొట్టాలని 80-75 సంవత్సరాలు బట్టి మనకి ఎనిమిది పాకిస్తాన్ చైనా బోర్డర్ మీద నుండి 5 లక్షల సైనికులు అక్కడ ఉన్నారు. 5 లక్షల సైనికులు ఇవాళ కూడా ఏదో మొన్న ఏదో సింధూరులో ఏదో చేస్తావు అయిపోయింది అనుకుంటే మళ్ళీ వస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ వార్ ఎలా ఉంటుంది? టెక్నాలజికల్ వార్. ఒక వ్యక్తి మంచి పర్పస్ అవనే ఇప్పటి వరకు చాలా మర్యాదగా చాలా ప్రేమగా గౌరవంగా మాట్లాడాము. విషయం ఏంటంటే సోనం వాంగ్చుక్ సంతకం పెట్టాడు. అతను ఏంటి? అతని ప్రాబ్లం ఎలా వచ్చింది? ఎవరు క్రియేట్ చేశారు? వినోద్ నాయక్ గారు, మీరు ఎంపీ, ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ యూ, పెద్దవారు 2019లో లడాఖ్ని తీసి వేరే రాష్ట్రంగా పెట్టారు. 2,50,000 మంది ఏరియా, తెలంగాణలో 60%. వాళ్ళకి వేరే దేశంగా పాకిస్తాన్ చైనా బోర్డర్ 500 కిలోమీటర్లు. వాడు అప్పటి నుంచి నాయకుడు అయిపోయాడు, ఇంటర్నేషనల్ నాయకుడు అయిపోయాడు. వాడు వచ్చి చక్కగా వాడు వచ్చి ఇక్కడ ఫాస్ట్ చేసే వరకు ఏం లేదే. వాడు వచ్చి కూర్చొని ఫాస్ట్ మొదలుపెట్టాక ఈ మూమెంటం వచ్చింది. అది అలాగ ఉంటుంది. ఇది తప్పకుండా ఏ ప్రభుత్వమైనా అంటున్నారు. ఇది బీజేపీ ఇవాళ ఉన్నది, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, లేకపోతే ఇంకో పార్టీ ప్రభుత్వం. ఇది ఇంత తప్పకుండా రప్చర్ చేయాలి భారతదేశం. అది ఇప్పటి నుంచో నడుస్తుంది. అదేదో లక్కీగా కాసుకుని వచ్చేవా మన ప్రభుత్వాలు కూడా అన్నీ మంచి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈవేళ ఛాలెంజ్ ఏం చేస్తున్నాడు అతను? రేపు మా మాట వినకపోతే దేశంలో కాల్ ఇస్తా, కోట్ల మంది వచ్చేస్తారంటున్నాడు. ఏంటి ధైర్యం? ఏంటి? మన వాళ్ళందరూ రాజ్యాంగం బలంకి తేడా తెలిపితే అలా ఉంటుంది. అది ఇంకో చిన్న పాయింట్ చెప్తున్నాను వికే గారు. రాజ్యాంగం అనే వాళ్ళకి ఒకటే జ్ఞాపకం చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ రాజ్యాంగం ఏంటి? ప్రధానమంత్రి అవునే, ముఖ్యమంత్రి అవునే, అసెంబ్లీలో నీకు మెజారిటీ, పార్లమెంట్లో లేకపోతే పోవాలంతే. అంతేగాని బయట నుంచి వచ్చి ఆడిని తీసేస్తాం, ఈడిని తీసేస్తాం, కోటి మంది వస్తే సహించుకోవడం. భారతదేశం ఈవేళ ఇంతవరకు వెళ్ళారు. ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా నేను చెప్తున్నా, ఇలాంటిది ఒక లిమిట్ దాకాక, ఒక లిమిట్ దాటితే క్రష్ చేయాలి. ఎవరు ఏదనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు, లెట్ దెమ్ థింక్, క్రష్ చేయాలి. లేకుండా ఇంతవరకు చేశారు, చేతులు పట్టుకోండి, కాలు పట్టుకోండి, వినకపోతే మాత్రం ఊరుకోవడానికి వీల్లేదు. ఏమంటే స్టూడెంట్స్ అని ఇది కాదు. అది కూడా చాలా మంది బయట వాళ్ళు వచ్చారు. ఇది ఒకనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ముందలు ఉండేటప్పుడు లంపెన్ ఎలిమెంట్స్ అనేవారు. మర్చిపోవద్దు, మీరు మర్చిపోవద్దు. మనం వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు అని మీకు మర్యాద పూర్వకంగా చెప్తున్నా. మీరు వాళ్ళు పూర్తిగా డామినేట్ చేస్తున్నారు. చాలా వల్గర్ గా అయిపోతుంది. మనం కేర్ఫుల్ గా ఉండాలి. న్యాయం ఉన్నది వాళ్ళకి పూర్తిగా, ప్రతి ఇండియన్కి ఫుల్ హక్కు ఉన్నది. తప్పకుండా భారతదేశం మీద ఎలాగైనా ఇందిరాగాంధీ టైం నుంచి ఏదో రకంగా బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఓ పవర్ఫుల్గా అప్పటి నుంచి, ఈవేళని కాదు, ఈ 10-15 సంవత్సరాలని కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అది మాత్రం తప్పకుండా మనం వాచ్ చేయాలి. ఒక స్టేజ్ వచ్చాక గవర్నమెంట్ మాత్రం ఫర్మ్గా ఉండాలి మాత్రం. ఏ గవర్నమెంట్ అయినా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక అమెరికా అధ్యక్షుడు ఆ పాకిస్తాన్ రెచ్చగొట్టి ఏదో చేయాలనుకుంటే ఆమె నిక్కచ్చిగా నిలబడి హూ ఆర్ యూ అనబట్టి ఆగాడు ఆయన. ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడు ఇంకో రూపంలో రావాలనుకుంటున్నాడు. ఇంకో పక్కన ఉన్న చైనా ఒక రూపంలో రావాలనుకుంటోంది. ఇటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్, అంటే చుట్టూ ఫెయిల్యూర్ స్టేట్స్ మన ఎనిమీస్ రూపంలో ఉన్నాయి. మన చుట్టూ బయట నుంచేమో పర్మిషన్ వన్ మోర్ సెంటెన్స్ అంతే. మనకి పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి, శ్రీలంకకి కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు. మనకి 80 crores పీపుల్ కి రేషన్ ఇస్తున్నాం, చాలా డైరెక్ట్ సోషల్ వెల్ఫేర్ చేస్తున్నాం. ఇప్పుడు దేశం కాదు, 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు నుంచి భారతదేశం. అక్కడ ఏం లేవు. పాకిస్తాన్లో ఒక 10-15 జనాభా % చూసుకుంటారు, మిగతా మనం పంపాం కదా అంతే, వదిలేశారు. అది బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి ఏంటి? 3 కోట్ల మంది మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. భారతదేశం చాలా సౌండ్ ఫుటింగ్ గా ఉన్నది. గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అంటున్నా తలోంచుకోవాలి. డిమాండ్స్కి ఎంతవరకు వాళ్ళు రేపు చేస్తాడా? రేపు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని నేను ఆ రోజు అన్నాను, ఇవాళ అంటున్నాను. ఎందుకంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ.
అవును, మనం తీసుకోవాలి 3 days తప్పదు. బ్యాకే చెప్పాం మనం. ఆ గ్యాప్ ప్రభుత్వం- ఉన్నది మీకు. అవును, హ్యాస్ టు రిజైన్, అది వేరు. కానీ ఒక గన్ పెట్టి నువ్వు రిజైన్ చేస్తావా, కొంతమందిని తీసుకొస్తావా అంటే ఏ ప్రధానమంత్రి ఒప్పుకుంటాడు, ఏ ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడు చెప్పండి వికే గారు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి, ఇలాంటి లీకేజ్ జరిగాయి, ఇంకా వేరే